గెలుపు వెనుక పరిగెత్తడం మాని ప్రయత్నం వెనుక పరిగెత్తండి. అప్పుడు గెలుపు మీ వెనక్కి పరిగెడుతూ వస్తుంది. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి. అది క్రింద పడకుండా ఉండాలి అంటే గాలి కావాలి. కానీ ఇవి రెండు ఎవ్వరికీ కనిపించవు. మీరు కూడా అంతే. అందరికీ మీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. మీరు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. నీ పని నీవు చేసుకుంటూ ఉన్నా నిన్ను బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ నీవు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు. నిందలకు భయపడి లక్ష్యాన్ని వదిలివేయకు. ఒక్కసారి లక్ష్యాన్ని చేరుకున్నాక నిందలన్నీ ప్రశంసలుగా మారిపోతాయి. ఒక్కరోజులో ఏది రాదు, కానీ ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. అది నువ్వు కష్టపడుతూ ఉంటే. మీరేమిటో ఈ సొసైటీకి అర్థం కాకపోయినా బ్రతికేయొచ్చు. కానీ మీకు మీరు అర్థం కాకపోతే మాత్రం ఈ సొసైటీలో ఎక్కడా బ్రతకలేరు. తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులతో జల్సా చేయడం కాదు, నువ్వు కష్టపడి సంపాదించిన దానితో జల్సా చెయ్యి. అప్పుడు తెలుస్తుంది డబ్బు విలువ. కారే కన్నీళ్లు బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానికి కారణమైన బాధ మాత్రం చాలా బరువైనదే. భరించి బ్రతకడం ఆపేసి తెగించి బ్రతకడం నేర్చుకుంటేనే నేటి సొసైటీలో ఉండగలం. ఎక్కువగా మరిగించినట్లయితే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. డబ్బు ఎక్కువ సంపాదించే భర్తతో భార్య సంతోషంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ రోజుకు ఒక్కసారైనా తన క్షేమం గురించి అడిగి తెలుసుకునే భర్తతో మాత్రం ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది. మనం దారిలో పడిపోతే ఎవరు చూడకుండా లేచి నిలబడాలి. అదే జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి. ముళ్ళబాట దాటితే పూలబాట ఎదురవుతుంది. అలాగే సవాళ్లు ఎదుర్కొంటేనే సక్సెస్ కూడా ఎదురవుతుంది. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒక్కటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. మనిషి మాటలు రెండేళ్లకే నేర్చుకుంటాడు. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం కూడా సరిపోదు. మనం జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్ళి మార్చలేకపోవచ్చు, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా మార్చవచ్చు. ఆకలి గొప్పదా, ఆలోచన గొప్పదా అంటే ఆకలి అవసరాన్ని చూపిస్తుంది, ఆలోచన బ్రతకడం నేర్పిస్తుంది. లైఫ్లో ఎప్పుడూ ఎవరి మీద అంత నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో, ఎప్పుడు వదిలేస్తారో కూడా మనకు తెలియదు. ఒకరు మీ పక్కన ఉంటే మీ స్థాయి పెరగడం కాదు, మీరు పక్కన ఉంటే వారి స్థాయి పెరిగే స్థాయికి మీరు ఎదగాలి. అది విజయం అంటే. సమస్యలు లేకుండా విజయం సాధించినట్లయితే అది విక్టరీ. కష్టాలు ఎదుర్కొని విజయం సాధించినట్లయితే అది హిస్టరీ. ఈ లోకం చెడ్డది కావచ్చు, అడుగడుగునా మోసం జరగవచ్చు, కానీ మీరు మంచిగా ఉండాలనుకుంటే ఏ దుష్టశక్తి మిమ్మల్ని ఆపలేదు. నిన్ను అర్థం చేసుకునే వ్యక్తి నీ లైఫ్లో ఉంటే ఎన్ని కష్టాలు ఉన్నా ప్రతిక్షణం ఆనందంగానే ఉంటుంది. మీరు వెతుక్కుంటూ వెళ్ళకండి, అవమానపడతారు. మీరు ఎదురుచూస్తూ ఉండకండి, మోసపోతారు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, బాగుపడతారు. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలతో జాగ్రత్తగా ఉండు. నలుగురితో ఉన్నప్పుడు మాటలతో జాగ్రత్తగా ఉండు. ఇప్పటి సొసైటీలో ఎదుటి వాళ్లకు అనుకూలంగా ఉంటే మనం మంచివాళ్ళం, ప్రతికూలంగా ఉంటే చెడ్డవాళ్ళం. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా కనిపించనీయకుండా దాచుకో. ఎందుకంటే నీ మనసుకు గాయం చేసేవారి తప్ప నీకు సహాయం చేసేవారు ఎవరూ ఉండరు. నీ చేతిలో ఉన్న గీతలను చూసి చెప్పే జాతకాలను ఎప్పుడూ నమ్మవద్దు. ఎందుకంటే చేతులు లేని వాళ్లకు కూడా భవిష్యత్తు ఉంటుంది. నీకు సర్దుకుపోవడం తెలిస్తే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా జీవితం సంతోషంగానే ఉంటుంది. కొంతమంది మౌనంగా ఉన్నారంటే కారణం సమాధానం తెలియక కాదు, వాదించటం ఇష్టం లేక. మీరు ఏ పనిని రేపటికి వాయిదా వేయకండి. ఎందుకంటే రేపు మరో పని మీ ఇంటి ముందు ఎదురుచూస్తూ ఉంటుంది. ఎవడో వాల్యూ ఇవ్వలేదని బాధపడకు. ఒక్కసారి విలువ ఇవ్వని వారికి దూరంగా ఉండి చూడు, నీ వాల్యూ ఏంటో వాళ్లకు అర్థమవుతుంది. ఈ సొసైటీలో బ్రతకాలి అంటే పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి, లేదా వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదంటే తొక్కేస్తారు. నీకు గెలుపు కావాలనుకుంటే పడక వీడి ప్రయత్నం చెయ్యి. అంతేకాని పడుకొని కలలు కంటే సరిపోదు. ₹1 కూడా అప్పు లేకుండా ఉండేవాడికంటే అప్పులు చేస్తూ జల్సా చేసేవాడికే మర్యాదని ఇస్తుంది ఈ సొసైటీ.
ఒక మార్గంలో సాధ్యం కాకపోతే మరొక మార్గంలో ప్రయత్నించు. అంతేకాని ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు. గౌరవం అనేది విలువను బట్టి ఇవ్వాలి, కానీ ధనం చూసి కాదు. 100లు 1000 పెట్టి కొనే మెట్టెలను కాళ్లకు పెట్టుకుంటాం. ₹1 కొనుక్కునే కుంకుమని నుదుటిన పెట్టుకుంటాం. ప్రతి క్షణం మీకు ఛాలెంజ్ విసిరేవాళ్ళు, గుణపాఠాలు నేర్పేవాళ్ళు మీ చుట్టూ ఉండేలా చూసుకోండి. అప్పుడే మిమ్మల్ని మీరు నిరూపించుకోగలరు. గెలిచి చూపించు. నీకోసం కాదు, నిన్ను అవమానపరిచిన వారి కోసం కాదు, నిన్ను నమ్ముకున్న వారి కోసం. సంపద లేకపోయినా సంస్కారం ఉంటే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. సంపద ఉండి సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థమవుతుంది. నీవు ప్రతిరోజు తృప్తిగా నిద్రించాలనుకుంటే ప్రతి ఉదయం ఒక చక్కటి సంకల్పంతో నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. ఈ సొసైటీలో సహాయం కోరే ప్రతి ఒక్కడూ బిచ్చగాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కడూ దేవుడే. మనం చేసిన సహాయం చెప్పుకోకూడదు, పొందిన సహాయం మర్చిపోకూడదు. నీవు జీవితంలో పైకి ఎదగాలంటే ఎదుటివారిని, పక్కవారిని గురించి ఆలోచించడం మానేసి నీ గురించి నువ్వు ఆలోచించుకో. అప్పుడు నువ్వు ఖచ్చితంగా పైకి ఎదుగుతావు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.